ధన్యతనివ్వడండి. చూడండి, అక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనమండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని వ్రాయించాడు. చూడండి, ఎవరికి లేదు శిక్ష ఏమండి? ఈ భూమి మీద బ్రతుకుతున్న మనమందరము కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, ఆయన స్వరక్షకుడని మనం నమ్మాము, బాప్తిసం తీసుకున్నాం అండ్ ఈ సంఘాలకు వెళ్తున్నాం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం. మంచిది. అయితే అక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, బాప్తిసం తీసుకున్న వారికి ఏ శిక్షా విధి లేదు కాదు. చర్చికి వెళుతున్నంత మాత్రాన ఏ శిక్ష పడదని కాదు. అక్కడ ఆలోచిస్తున్నారా? చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులేనా? ఆలోచించిన దేవుని నమ్ముకున్న వారందరూ కూడా నీతిమంతులేనా? లేదండి, అందరూ నీతిమంతులు ఉండరు. నీతిమంతులుగా నటించేవారు ఉంటారు. అందరూ భక్తి పరులు కాదు, భక్తి ముసుగులో బ్రతుకుతూ ఉంటారు. కానీ నిజముగా భక్తి కలిగిన వారు, నిజముగా క్రీస్తునందున్నవారు ఆయన చెప్పిన మాటల ప్రకారము బ్రతుకుతూ ఉన్నవారు. అందరికి అప్లై అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఎవరికి శిక్ష లేదు అంటే క్రీస్తు యేసునందున్న వారికి మాత్రమే ఏ శిక్ష విధి లేదు. సంఘానికి వెళ్ళినంత మాత్రాన్ని కాదు. క్రీస్తు నందు ఉండడం అంటే ఏంటి? ఇది ఆలోచించాలి. లేదంటే నేను ప్రతి వారం సంఘానికి వెళ్తున్నాను, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాను అంటే కానుక సమర్పిస్తున్నాను, ఆశీర్వాద ప్రార్థన తీసుకుని ఇంటికి వచ్చేస్తున్నాను. సరిపోదండి అంటే సరిపోదు. అది క్రీస్తునందు ఉండడం కాదు. క్రీస్తునందు ఉండాలి. వారికి శిక్ష లేదు. ఏ శిక్ష అండి? మనం మరణించిన తరువాత ఈ దేహం మట్టిలో కలిసిపోయినా, ఈ దేహాన్ని కట్టెలపై కాల్చిన, ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ, శరీరాన్ని విడిచిన ఆత్మ ఏమండి ఈ లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి, కానరాని లోకాలకు వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉంది శిక్ష. ఈ భూమి మీద ఉండే శిక్షలు లాంటివి కావు. చాలా సాధారణంగా మనిషి మాట్లాడుతుంటాడండి. ఏమంటే నరకము మరణం తర్వాత ఉండే నరకము, అందులో ఉండే బాధను మనిషి ఎలా భావిస్తాడో చెప్పిన చాలా చిన్నగా భావిస్తుంటాడు. వేడితో పోలిస్తాడో తెలుసా? నరకము బాధను వేడితో పోలిస్తాడో తెలుసా? రాత్రి ప్రయాణం చేసి ఉదయం ఇంటికి వచ్చిన తర్వాత, అబ్బో రాత్రి రైలులో ప్రయాణం అండి నరకం అండి అంటుంటారు. అంటే ఏంటి? నరకంలో ఎలాంటి బాధ ఉంటదంటే, అదిగో రాత్రి నేను రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు బాధపడ్డాను కదా, అలా ఉంటది. అంతే. రాత్రి అసలు నిద్ర పట్టలేదండి, దోమలు నరకం చూపించేసేయండి. అంటే నరకం బాధ ఎలా ఉంటది? దోమలు కుట్టినంత అలా ఉంటది. అంతే. దోమ కుడితే ఎలాంటి బాధలు వస్తాయో అలా ఉంటదంటే నరకంలో. అంటే చాలా సామాన్యంగా మాట్లాడుకుంటున్నారు అండి. యేసుక్రీస్తు వారండి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి దేవుని మాటలను ఎన్నో ప్రకటించి, తండ్రిని బయలుపరచి, చివరికి తన ప్రాణాన్ని కూడా అర్పించాడంటే ఎందుకోసం? నరకం నుంచి మనల్ని రక్షించడానికి. అది ఎంత భయంకరమైన శిక్ష కాకపోతే యేసుక్రీస్తు వారు మన కోసం ఎంత సాహసము, ఎంత త్యాగము చేస్తాడు. ఆలోచిస్తున్నారా? అంటే మనం ఊహించుకున్న చిన్న చిన్న బాధలు లాంటివి కాదండి నరకంలో ఉండే శిక్ష. అది భయంకరమైన శిక్ష. ఆ శిక్ష నుంచి మనం తప్పించడానికి యేసుక్రీస్తు వారు మనకున్నారు. ఆయన నమ్ముకుని ఆయనలో ఉన్నామని అనుకుంటూ కూడా మనం తప్పిపోయిన వారంగా ఉంటే, క్రీస్తునందే ఉన్నామని భ్రమపడుతూ దెయ్యానికి మనం దగ్గరగా ఉండి దెయ్యపు చేష్టలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు శిక్ష మొదలవుతుంది. ఎవరికి శిక్ష ఉండదు? నిజముగా క్రీస్తునందున్న వారికి శిక్ష ఉండదు. ఎవరు క్రీస్తునందున్నవారు? బైబిల్ బట్టి మనం ఆలోచించగలిగితే ఎవరు క్రీస్తునందున్నవారు అంటే కేవలం నమ్ముకున్నవారు కాదు. క్రీస్తునందున్న వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. చూడగలిగితే ఒకసారి మనం 1 యోహాను చూడండి. 1 యోహాను 3వ అధ్యాయము 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక ఆయన యందు 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన
ఆయనందు అనగా యేసుక్రీస్తునందు నిలిచియుండు వాడెవడును పాపము చెయ్యడు. చూసారండి, క్రీస్తు ఎవరు క్రీస్తునందు ఉన్నవారు? దేవుని యందు ఉన్నవారు. ఆయన యందు ఉన్నవారు ఎవరు అంటే అక్కడ చెప్తున్నాడు, ఆయన యందు నిలిచియుండు వాడెవడును, క్రీస్తునందు ఉన్నవాడెవడును పాపము చెయ్యడు అని వ్రాయించాడు. అంటే పాపము చేసేవాడు క్రీస్తునందు ఉన్నవాడు కాదు, పాపము చెయ్యని వాడు క్రీస్తునందు ఉన్నవాడు. పాపం అనగా ఏమిటి? ఇది కూడా ఆలోచించాలి కదా. లోక దృష్టిలో పాపం అనగా వ్యభిచారము, ఏమిటి దొంగతనం చేయడం, నరహత్యలు చేయడం, దోచుకోవడం, ఇవి మాత్రమే పాపాలుగా కనిపిస్తాయి. పాపాలు కాదని నేను అనడం లేదు, అవి చెయ్యండి అని కూడా నేను చెప్పను, ఇవి పాపాలే. కానీ పాపానికి బైబిల్ ఇచ్చిన ఒక చక్కని నిర్వచనం ఉందండి. ఆ నిర్వచనం కూడా మనం చూడగలిగితే అదే యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. చూసారండి, పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం అంటే దేవుని మాటలను అతిక్రమించడం పాపం. క్రీస్తునందున్న వారు ఏం చేయరు? పాపము చేయరు, అనగా ఆజ్ఞను అతిక్రమించరు. నిజంగా మేము ప్రభునందు మృతి పొందాము, ప్రభునందే ఉన్నాము అని చెప్పుకుంటున్న వారు, లేదా మా పూర్వీకులు, మా తండ్రి, మా ఇంటి వారు ప్రభునందే మృతి పొందారు అని చెప్పుకుంటున్న వారు నిజముగా వాళ్ళు క్రీస్తునందు ఉన్నవారేనా? క్రీస్తునందు ఉన్నవారంటే పాపము చేయని వారు. పాపము చేయని వారు అనగా ఆజ్ఞను అతిక్రమింపని వారు. ఏంటి ఆజ్ఞ అంటే బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయండి. ఏమండి, నరహత్య చేయవద్దన్నాడు, వ్యభిచరించవద్దన్నాడు, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఏమండి, వాటితో పాటుగా అంటే మరికొన్ని ఎన్నో ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఏ ఆజ్ఞను పాటించకపోయినా మనం ఎవరము? పాపాత్ములు. ఏమండి, యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన నమ్ముకుంటున్న మనము ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను ప్రకటించమని చెప్పాడు కదా. ఆయన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పాడండి. ఏంట మాట? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నది. ఇదేంటిది? ఆజ్ఞ. ఆలోచించండి, సువార్తను ప్రకటించండి. ఏంటి సువార్త అంటే? నేను మీకోసమే మరణించాను, మీకోసమే సమాధి చేయబడ్డాను, మీకోసమే మరలా తిరిగి లేచాను, మీకోసమే భూమి మీదకు వచ్చాను. కాబట్టి నా మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటన చేయండి, ఈ సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞగా ఇచ్చాడు. ఈ ఆజ్ఞను ఎవరైనా పాటిస్తున్నారండి? అంటే పాటించడం లేదంటే ఏం చేస్తున్నారు? ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, అంటే పాపం చేస్తున్నారు. మనం రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నామంటే మనం అక్కడ ఏం చేస్తున్నాం తెలుసా? ఒప్పందం చేసుకుంటున్నాం. అక్కడ ఏంటో తెలుసా ఒప్పందం? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇదండి రొట్టె ద్రాక్ష ఇస్తున్నారా? సువార్తను ప్రకటిస్తున్నారంటే లేదండి. ఎక్కడ వేసిన దేవుని మాటను మనం చెప్పగలుగుతున్నాము? ఆలోచించండి. విన్న వాక్యాన్ని చక్కని మాటలు ప్రతి వారము కూడా మీకు వినిపిస్తాం. మీరు అర్థం చేసుకుని గ్రహించి, ఇదిగోండి రవికుమార్ గారు వచ్చారు, ఒక మంచి ప్రసంగాన్ని చెప్పారండి. ఆయన ఏం చెప్పారంటే అని చెప్పేసి ఈ 4 మాటలు మరొకరికి చెప్పగలుగుతున్నారు. ఆలోచించండి. నవీన్ గారు వచ్చారు.